396వ ఛత్రపతి శివాజీ జన్మదినోత్సవ వేడుకను అత్యంత ఘనంగా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకుడు కొలన్ శంకర్ రెడ్డి నేతృత్వంలో శివాజీ చౌక్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ తాను కరుడుగట్టిన హిందుత్వవాదినని, ఆ తర్వాతనే బీజేపీ పార్టీ నాయకుడని, దానికి తర్కాణమే గత కొన్ని రోజుల ముందు బాలాపూర్లో నిర్వహించిన ధర్మరక్షణ సభకు లక్షలాది హిందువులను రప్పించడంతో పాటు సభను దిగ్విజయం చేయడం జరిగిందని, ఇదే తరహాలో ఛత్రపతి శివాజీ అడుగుజాడలో నడుస్తూ హిందువులందరినీ ఐక్యం చేస్తూ ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటామని కొలన్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలు అధికంగా పాల్గొన్నారు. ఈరోజు ఛత్రపతి మహారాజు శివాజీ 396వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో గల వాళ్ళ బాలాపూర్ చౌరస్తాలో, అంటే శివాజీ చౌక్ చౌరస్తాలో శివాజీ చౌక్ నిర్మాణ యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఆయన యొక్క జయంతి ఉత్సవం యొక్క అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. దీనికి ఏ కార్యక్రమాలు చేశారు, దీనికి ఏం శ్రీకారం చుట్టారు, అసలు ఈ సందర్భంగా జయంతి సందర్భంగా ఏం కార్యక్రమం చేస్తారు అన్నది పూర్తి వివరాలు కొలన్ శంకర్ రెడ్డి గారి మాటల్లోనే మొదలుందాం. నమస్కారం. ఒక నిమిషం శివ మాట్లాడతారు. శివ గారు, అందరికీ నమస్కారం. ఇది బాలాపూర్ శివాజీ చౌక్ హిందూ పరివార్ యొక్క సంస్థలో నిర్వహించిన 396వ బర్త్డే శివాజీది మహారాజుది మేము జరుపుకుంటున్నాం. మాకు ముఖ్య అతిథులుగా బీజేపీ శంకరన్న వచ్చాడు, అదేవిధంగా మిగతా మా గ్రామం పెద్దలందరూ వచ్చారు. ఆ విధంగా నెక్స్ట్ మా ప్రోగ్రామ్ వచ్చేసి అన్నదాన కార్యక్రమం ఉంది 1 గంటకు, అందరు రావాలని కోరుకుంటున్నాం. మాట్లాడు వెంకటేష్ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు. ఈరోజు శివాజీ మహారాజీ జయంతి సందర్భంగా ఈ యొక్క శివాజీ చౌక్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ భారతదేశం అంతా కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక నిమిషం మాట్లాడు. మా మహిళ పేరు రోజు డైరెక్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ఇక్కడ శివాజీ చౌక్ దగ్గర శివాజీ గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన దేశంలో ఉండేటటువంటి యువత ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకుంటే హిందుత్వం గురించి, అలాగే హిందువులు ఎలా ఉండాలి, అలాగే హిందుత్వం గురించి యువతలో కూడా చాలా రకాలుగా మంచి పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇంకొన్ని మంచి పనులు చేసి ఈరోజు మన భారతదేశంలో శివాజీ మహారాజ్ లాంటి యువత బయటికి రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన హిందూ పరిరక్షణ అయినటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి 396వ సంవత్సరం జయంతి శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ రోజు మన అందరం హిందువుగా ఉన్నామనంటే మరి ఈ రోజు ఆ రోజు మన హిందూ పరిరక్షణ హిందువుగా మన దేశాన్ని పరిరక్షిస్తూ నేటి వరకు ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు మనము హిందువుగా పరిరక్షణ పిలువబడుతున్నాము, మన హిందూ దేశంగా పిలువబడుతుంది. కాబట్టి ఈ రోజు ఆయన పుణ్యాన్ని ఈ రోజు మనము హిందూగా ఉన్నాము, హిందూగా జీవిస్తున్నాం. కాబట్టి వారి స్ఫూర్తితోనే మనము ఈ రోజు మనం ఇంకా కొనసాగాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మీ అందరికి కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై. ఆ రోజు భారతదేశం చాలా క్రూరమైన రాజకీయ రాజ్యంలో మొఘలాయి చక్రవర్తుల పాలనలో హిందూ సమాజం చాలా కష్టాలు పడుతున్న వేళ హిందూ దేవాలయాలకు రక్షణ లేదు, గోవులకు రక్షణ లేదు, గోపురాలకు రక్షణ లేదు. ఆ రోజు ఆ విపత్కర సమయంలో మాకు ఆ రాజ్యంలో సేనాధిపతిగా పనిచేస్తున్నటువంటి శివాజీ తండ్రి మాకు తల్లి మాకు ఒక ఇలాంటి అరికట్టే
నాయకుడు పుట్టాలి, భక్తుడు పుట్టాలనే ఆ శివపార్వతుల కోరిక మేరకు శివాజీ మహారాజ్ జన్మించి నూనుగు మీసాల వయసులో, అతి చిన్న వయసులో ఈ యొక్క రాజ్యాధికారం చిన్న చిన్న కోటలను జయించి స్వరాజ్యం అనే పేరుతో హిందూ సామ్రాజ్యాన్ని కోటలను జయిస్తూ మన యొక్క సాధక బాధకాలను ఆ రోజు వేలాది లక్షలాది మొఘలాయి సైన్యాలను ఎదిరించి మనం తక్కువ స్థాయిలో వేల మంది సైనికులతో 2 అడుగులు ముందుకేస్తూ 1 అడుగు వెనుకేస్తూ కూడా విజయదుందుబి మోగిస్తూ మన యొక్క ఆ రోజు కన్నీటి చుక్కలను తూర్చినటువంటి హిందూ సామ్రాట్ మన శివాజీ మహారాజ్. ఆ శివాజీ మహారాజ్ యొక్క అడుగుజాడల్లో ఆ రోజు బ్రిటిష్ వారు కూడా సముద్ర మార్గాన దొంగతనానికి వర్తక వ్యాపారానికి వస్తున్నప్పుడు కూడా నావిక దళాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడు మన ఛత్రపతి శివాజీ గారు. ఆ శివాజీ మూర్తి యొక్క అడుగుజాడల్లో నడిచి ఈ యొక్క సమాజం ఆ యొక్క నాయకుని పాలనలో జరగాలని స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు సాగాలని కోరుకుంటూ జై బోలో భారత్ మాతాకి. యావత్తు హిందూ బంధువులకు, దేశభక్తులందరికీ పేరు పేరున ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క 396వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఛత్రపతి శివాజీ తన యొక్క కుటుంబం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసమే పుట్టినట్లుగా వారి జీవనమే నర నరాన ప్రతి రక్తపు బొట్టులో హిందూ సమాజాన్ని రక్షించాలి, హిందుత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, హిందుత్వ నినాదంతో జాతి యావత్తును ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఛత్రపతి శివాజీ గారు ఆనాడు వందలాది యుద్ధాలను కొనసాగించి వందలాది సంస్థానాధీశులను ఈనాడు స్వాధీనపరుచుకొని ఈ యొక్క హిందూ సామ్రాజ్య స్థాపకుడిగా చరిత్రలో తన పేరు నిలబడ్డది. అదే కాకుండా శివాజీ గారు ఒకవైపు ధర్మం కోసం పనిచేస్తూ మరొక వైపు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల యొక్క సేవాభావంతో అందరినీ కూడా యావత్తు ప్రజల్ని సమభావంతో న్యాయంగా చూస్తూ ఈనాడు సమాజంలో ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి యుగ పురుషుడు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ తన యొక్క బాల్యం నుండే సుమారు 12 సంవత్సరాల వయసులోనే ఒక జాతీయ భావం, దేశభక్తి, తల్లి భారతి రక్షణ కోసం, హిందుత్వ భావన కోసం, హిందుత్వాన్ని పరిరక్షణ ఒక నినాదంతో వారు ఒక తల్లి యొక్క దీవెనల ద్వారా, అమ్మవారి యొక్క ఆశీస్సులతో వారు ఈ సమాజంలో 396 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఛత్రపతి శివాజీ యొక్క నామం పేరు పేరున వాడల యావత్తు భారతదేశంలో గల్లీ గల్లీలో ఈనాడు కొనసాగుతా ఉందంటే తన యొక్క దేశభక్తి, దైవభక్తి, హిందూ ధర్మం మీద ఉన్నటువంటి విశ్వాసం ఈనాడు ఛత్రపతి శివాజీ నామంతో కొనసాగుతోంది. ఛత్రపతి శివాజీ మాత్రమే కాదు, ఛత్రపతి శివాజీ యొక్క తండ్రి గారు, ఛత్రపతి శివాజీ యొక్క కుమారుడు శంభాజీ కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం ఈనాడు సమిధులుగా మారారు. వారు ఒక్కరు కాదు, మనకు ఒక పోరాట పటిమను, మనకు త్యాగ నీతిని, ధర్మం కోసం పనిచేయాలి, ఈ యొక్క ఒక క్రమశిక్షణతో దేశం కోసం నిలబడాలని ఒక భావాన్ని మన యొక్క భావి తరాలకు ఇవ్వడం అనేది ఇది ఒక చారిత్రాత్మకం. ఇది ఎవరి వల్ల తరం కాదు, కేవలం యుగ పురుషుల వల్లనే సాధ్యం అనేది మనం గమనించాలి. ఆనాటి చరిత్రలో ఛత్రపతి శివాజీ, శంభాజీ, అదేవిధంగా స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ అంబేద్కర్ లాగా అనేక మంది యుగ పురుషులు సమాజంలో పుట్టడం జరిగింది. యుగ పురుషులే కాదు, దేవాను దేవతలు పుట్టినటువంటి సమాజం గడ్డ ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే కేవలం భారతదేశంలోనే అది సాధ్యమనే విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈనాడు అభినవ సర్దార్ పటేల్ గా, అభినవ శివాజీగా
ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో వందలాది సంవత్సరాలుగా కాలంగా ఈ యొక్క 370 ఆర్టికల్ పేరు మీద మన దేశం మీద అనేక విధాలుగా దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలు కొనసాగుతూ ఉంటే 370 ఆర్టికల్ తొలగించి భారతదేశాన్ని సంపూర్ణ స్వతంత్ర దేశంగా తీసుకొచ్చినటువంటి ఈనాటి యుగ పురుషుడు మన నరేంద్ర మోడీ గారు. అదే కాదు, వందలాది సంవత్సరాల కాలంగా వేలాది మంది ఉద్యమాలు చేసి వేలాది మంది తమ ప్రాణాలను పణంగా పెట్టినటువంటి హిందువులు నా రామ మందిరం కావాలి, రాముడు పుట్టిన చోటనే భవ్యమైన రామ మందిరం నిర్మాణం కావాలి, పూజలు అందుకోవాలంటే ఏనాడు కూడా ప్రయత్నం జరపలేదు పాలకులు, ఏనాడు కూడా ప్రయత్నం చేయలేరు. అదే కాదు, నిజంగా ఈ దేశంలో సిగ్గుచేటంటే హిందువులు కాని వాళ్ళు, హిందుత్వం అంటే తెలియని వాళ్ళు, హిందువులు కాని వాళ్ళు హిందువుల పేర్లు పెట్టుకొని ఈ యొక్క భారతదేశాన్ని శాసించాలని పగటి కళలు కలుతా ఉన్నారు. అది జరిగిపోయింది, ఆ చరిత్ర ఎడ్డి కాలంలో జరిగిపోయింది. ఇక ముందు మీరు హిందుత్వం, హిందువులకు సంబంధం లేనటువంటి వంశం మీది కాబట్టి ఈ దేశంలో హిందువులు కాని వారికి, హిందుత్వానికి అనుకూలంగా లేని వారికి ఇక్కడ తావు లేదని చెప్పి హెచ్చరిస్తూ ఇలా హిందూ సమాజం జాగృతమైంది. హిందూ సమాజం ఈనాడు బాలాపురం ఈ కేంద్రంలో ఆర్సీఐ రోడ్లో ఈనాడు హిందూ పరివారు, హిందూ ఐక్య వేదికల ఆధ్వర్యంలో హిందూ సంఘాలు ఈనాడు జాతీయ భావాలతో, దేశభక్తితో మనమంతా ఛత్రపతి శివాజీ, మనమంతా కూడా రాణి రుద్రమాదేవి, మనమంతా కూడా ఈ యొక్క వల్లభాయ్ పటేల్ నేత సుభాష్ చంద్రబోస్ వల్లే మనమంతా త్యాగదనులం కావాలి, దేశం కోసం, ధర్మం కోసం అన్ని విధాలుగా మనం ఈనాడు సేవలు చేయడానికి, సహాయం చేయడానికి, ఈ సహకారంలో ముందుకు రావడానికి అందరం ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. ఈనాడు భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇసాయి ఎవరైనా నివసించవచ్చు, టోపీలు పెట్టుకోవచ్చు, బొట్టులు పెట్టుకోవచ్చు, కానీ ఎవరు కూడా ఇతరుల మీద టోపీ పెట్టే ప్రయత్నం కానీ, ఇతరుల నామాలకు పంగనామాలు పెట్టేటువంటి ప్రయత్నం ఎవడు చేసినా వాడు దేశ వ్యతిరేకే, దేశద్రోహి అనే విషయాన్ని గమనించాలి. అందుకే మన ప్రియతమ నేత, మన హిందూ సామ్రాట్ అయినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ పిలుపిచ్చారు. ఈ దేశంలో ఈ గడ్డ మీద, ఈ యొక్క భరత గడ్డ మీద ప్రతి వాడు నివసించవచ్చు, కానీ ప్రతి వాడు ఈ గడ్డ మీద పుట్టినవాడు, గడ్డ మీద నిలబడేవాడు హిందూ అనేది ముందుగా గుర్తించాలని చెప్పి యోగి గారు పిలిపించారు. హిందుత్వానికి అనుకూలంగా, హిందుత్వంలో కొనసాగుతూ, హిందుత్వాన్ని బలపరుస్తూ నివసించేవాడే భారతీయుడు తప్ప, ఒకవేళ ఇక్కడ ఉంటూ హిందువులంటే మేము, ముస్లింలంటే మేము, ముస్లింలంటే అది అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. చివరికి ఎంత సిగ్గుమాలిన చర్య అంటే, ఒక ఉన్నతమైన కీలక పదవుల్లో ఉంటూ కూడా నన్ను ఫలానా ఉద్దీన్ అనండి, ఫలానా అక్బర్ అనండి అని సిగ్గుమాలిన మాటలు మాట్లాడి ఓటు బ్యాంకు రాజకీయాలకే పాల్పడుతూ ఉన్నారంటే వీళ్ళ నీతి, లేక పద్ధతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో అన్ని మతాలు, కులాలు ఉండొచ్చు, కానీ ఏ మతమైనా తల్లి భారతకు సల్యూట్ చేస్తూ భారతీయ త్రివర్ణ పతాకానికి వందనం చేసేవాడే అసలు సిసలైన భారతీయుడు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు పిలిపించారు. అదే విధానాన్ని అందరూ పాటించాలి. పాటించకుంటే పాకిస్తాన్ కో, బంగ్లాదేశ్ కో, ఇంకో దేశానికో తరలి వెళ్ళొచ్చు అని చెప్పి హిందూ సమాజం ఈనాడు పిలిపిస్తా ఉంది. దేశంలో హిందువుల మీద రోజు రోజుకి అరాచకాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మన ఒక్క నిలబడిన ప్లేస్ బాలాపూర్ పిఎస్ పరిధిలో వస్తున్నాయి. ఇక్కడ వయోజులు దగ్గర 50,000 మంది ఉన్నారంటారు. వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. డైరెక్ట్ గా వచ్చిన వాటితో మన అమెరికాతో కూడా మన భారతదేశం ఫైట్ చేయగలదు. కానీ పక్కన బలంగా ఉన్న వీళ్ళ మీద ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఈ యొక్క శివాజీ జయంతి సందర్భంగా మీరు ఏ విధంగా కార్యాచరణ చేస్తున్నారు, దేనికి నాంది పలుకుతున్నారు? నేను ఒక బీజేపీ నాయకుడిగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం లేదు. నేను ఒక కరడుగట్ట హిందుత్వవాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఈనాడే కాదు, నేను గత 42 సంవత్సరాలుగా హిందుత్వం కోసం, ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తా ఉన్నాను. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కట్టాలని చెప్పి నేను డిగ్రీ మొదటి సంవత్సరం 90లోనే అయోధ్యకు వెళ్లి మహోబా జైల్లో 13 రోజులు జైల్లో ఉన్నాను. రెండోసారి వెళ్లి డాంచా కూలివేతలో సగర్వంగా ఆ డాంచాను కూల్చివేసి అక్కడ నేను
4వ ఇటుకనో 5వ ఇటుకనో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మనుమడు ప్రకాష్ అంబేద్కర్ పెట్టిన తర్వాత అర్ధరాత్రి 2:45 ఇటుక పెట్టినటువంటి ఒక గర్వంగా, ఒక హిందువుగా నేను గర్వపడతా ఉన్నాను. అదే కాదు, మీరు చూశారు ఏదైతే రోహింగ్యాలు, ఇది భారతదేశంలో గత 20 సంవత్సరాలుగా ఆనాటి పాలకులు ఈ యొక్క బర్మా నుండి రోహింగ్యాలను తీసుకొచ్చి బాలాపూర్ పరిసర ప్రాంతమే కాదు భాగ్యనగర్ మొత్తంలో సుమారు 50,000 మంది రోహింగ్యాలని ఈనాడు హైదరాబాదు మహానగరంలో భాగ్యనగరంలో వాళ్ళు వలస పెట్టి ఈనాడు ఇక్కడ శరణార్థులుగా, చెలబాటుదారులుగా ఈ ప్రాంతంలో పెట్టినా గాని పాలకులు వాళ్ళు గుర్తించి పంపడంలో ఎందుకు వైఫల్యం చెందుతా ఉన్నారు? మతోన్మాద రజాకారుల వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న పార్టీ ఎంఐఎం అవుతుందో, ఎంఐఎం పార్టీకి భయపడి పాలకులు భయపడినాడు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారని సందర్భంగా మనం చేస్తాం. అందుకే మేము హిందువులందరినీ ఐక్యం చేయడానికి గణేష్ సేన ఆధ్వర్యంలో 20,000 మంది యువతతో ఒక మహా హిందూ హిందూ గర్జనను ఇదే ప్రాంగణంలో మేము గర్జించామని మనవి చేస్తా ఉన్నాం. ఆ యొక్క హిందూ గర్జనలో 20,000 మంది స్వచ్ఛందంగా ఎవరికి ఒక చుక్క పెట్రోల్ వేయకుండా, ఒక చిల్లి గవ్వ ఇవ్వకుండా, ఓ బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా 20,000 మంది భాగ్యనగరం నుండి తరలి వచ్చి బాలాపూర్ ప్రజానికమా మీకు మేము అండగా ఉన్నాం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనకి ఏ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకున్నా పర్వాలేదు, చివరికి హోం శాఖ, పోలీస్ శాఖ కూడా మనకు అవకాశం ఇవ్వకుండా మన యొక్క కార్యక్రమం కొనసాగించుకుంటామని చెప్పి హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి ఈ హిందూ గర్జనను యావత్ సమాజానికి అందించినామంటే అర్థం చేసుకోవాలి, మా పార్టీలు ముఖ్యం కాదు, మా ధర్మం ముఖ్యం, మా హిందుత్వం ముఖ్యం, మా ఐక్యత ముఖ్యం. అందుకే ఈనాడు కూడా కులం లేదు, మతం లేదు, వర్గాలు లేవు, రాజకీయాలు అసలే లేవని చెప్పి జెండాలు ఇంట్లో పెట్టండి. బయటికి వచ్చినప్పుడు జాతీయవాదం, హిందుత్వవాదంతో మనందరం కూడా అన్నదమ్ముల వల్లే మన సమాజ రక్షణ కోసం, బాలాపూర్ మండల రక్షణ కోసం, ఈ యొక్క మహేశ్వర రక్షణ కోసం, ఈ భాగ్యనగర రక్షణ కోసం, ఈ తెలంగాణ రక్షణ కోసం మేమంతా ఏకమై ఈనాడు ధర్మ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. దానికి నాంది స్ఫూర్తి ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, అనేక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ, ఇలాంటి ఒక వీర నారులు, వీర వ్యక్తులు ఎవరైతున్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈనాడు పోరాటాన్ని ప్రారంభం చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో హిందుత్వం మీద దాడి జరిగిన ఏ హిందువు వైపు ఎవరైనా వేలెత్తి చూపినా వాడిని అంతం చేసే వరకు ఈ యొక్క భారత హిందుత్వం, ఈ భారత హిందూ శక్తి, హిందూ పరివార్, హిందూ ఐక్యవేదిక ఎప్పుడైనా అలర్ట్ గా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఇది జరుగుతుంది. అయితే ఇప్పుడు హిందువుల మీద ఏ అరాచకాలు జరిగినా, ఏం జరిగినా హిందువులందరూ కూడా ఐక్యంగా తీసుకొచ్చి వాళ్ళని ఉక్కుబాధంతో అణిచివేస్తామనేసి మహేశ్వరం కులశంకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏమంటిది.